హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యూకే లైఫ్లో ఇంకో సూపర్ వ్లాగ్తో మళ్ళీ వచ్చేసాం. ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాం మన సర్వైవల్ సీక్రెట్ ఫుడ్. అది కాదండి, ఇండియాలో ఎక్కడికైనా మిర్చి ఉంటే సరిపోతుంది, కానీ ఇక్కడ యూకేలో ఆ మిర్చి కోసం డిటెక్టివ్లా సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఏంటి మిర్చికే అని అనుకుంటున్నారా? ఇక్కడ మిర్చిని మిర్చి అంటే ఆ మిర్చికే అవమానం, అంత చప్పగుంటాయి. అందుకే ఈ డిటెక్టివ్ వేషం మన గుంటూరు మిర్చి కోసం. నిజానికి మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మా ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చి సరుకుల కంటే ఇంకేం లేదు, సో ఈవినింగ్ 4కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. లోపల నుంచి వెదర్ బాగుంది అనుకున్నాం, కానీ చాలా వేడిగా ఉంది బయట. సమ్మర్కి ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. అండ్ ఫుల్ ట్రాఫిక్ అంటే గుర్తొచ్చిందండి, ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సేఫ్టీతో అయితే చంపేస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను యూకే వచ్చిన ఇన్ని ఇయర్స్లో హార్న్ సౌండ్ వినింది వేళ్ళ మీద కౌంట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ మా ఆయన. ఈ లాస్ట్ ఇయర్లో మ్యాక్సిమం 2 సార్లు హార్న్ కొట్టాడు అంతే. అర్థం చేసుకోండి రూల్స్ ఎలా పాటిస్తారో. అదిగో చూసారుగా, మాటల్లోనే లిడిల్ అండ్ ఫాల్కన్ వచ్చేసాయి. ఫస్ట్ ఫాల్కన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి బిర్యానీ రైస్ నుంచి చింతకాయ పచ్చడి వరకు అన్నీ దొరుకుతాయి. హలో వీడియో మొత్తం నువ్వే మాట్లాడతావా? నన్ను కూడా మాట్లాడనివ్వు. ఈ సూపర్ మార్కెట్కి వస్తే ఇండియా వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ సాంబార్ పౌడర్, గరం మసాలా, మీరు నమ్మరు, ఈవెన్ తనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కూడా దొరుకుతాయండి. అది అదిగోండి మన డిటెక్టివ్ పట్టింది మిర్చి. చూసారా, వెంటనే మామిడికాయలు పట్టుకుంది. అవి చూడడానికి బాగానే ఉంటాయి, కానీ అంత టేస్ట్ ఉండవండి, అందుకే వద్దన్నాను. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ సైజులో చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన వాటర్ మెలన్ లాగా దాని కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. పొరపాటును తీసుకున్నామా ఇంకంతే, వాటిలో టేస్ట్ అస్సలు ఉండదు. అండ్ దొరక్క చాలా రోజులకి తక్కువ ప్రైస్కి బొప్పాయి దొరికింది, సో అది కూడా తీసేసుకున్నాం. అదండి, ఇంక షాపింగ్ అంతా అవ్వడంతో బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో షాప్స్లో మొత్తం మనలే అంటారు. షాప్లో అయితే మేజర్గా తెలుగు వాళ్ళు, అప్పుడప్పుడు బిల్లింగ్ సెక్షన్లో తమిళ వాళ్ళు. అందుకే యూకేలో ఇండియన్గా సర్వైవ్ అవ్వడం టఫ్ కాదు, ప్లానింగ్ ఉంటే చాలు. కానీ ఒకసారి గ్రీన్ చిల్లీస్ తీసుకుని బిల్ చూస్తే షాక్, అంతే, మిర్చి కన్నా స్పైసీ అయింది బిల్లు. నౌ టైమ్ ఫర్ అవర్ నెక్స్ట్ స్టాప్, లిడిల్. మన డైలీ ఎసెన్షియల్స్లో చాలా ఐటమ్స్ ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజీస్, మిల్క్, బ్రెడ్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇండియన్ స్టోర్స్లో కొన్ని ఐటమ్స్ ఎక్కువ రేట్ ఉంటాయి, సో లిడిల్లో కూడా బ్యాలెన్స్ చేద్దామని ఇక్కడికి వస్తాం. మనం మొత్తం మిక్స్ స్ట్రాటజీ అండి, బడ్జెట్ని బ్యాలెన్స్ చేయాలి. చూసారుగా, ఎంట్రన్స్లోనే బేకరీ స్టఫ్ ఎలా పెట్టాడు, వాటిని చూస్తే లేనాకలు కూడా పుట్టుకొస్తుంది. అండ్ అన్నట్టు ఇందాక ఫాల్కన్లో వద్దన్న మామిడికాయని ఇక్కడ కొనించింది మా ఆవిడ. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 250 రూపాయలు ఇండియన్ కరెన్సీలో, అంటే ఇక్కడ 2.5 pounds. దాని వెయిట్ వచ్చి రఫ్లీ 80 grams ఉంటుంది అంతే. అలా లిడిల్ మొత్తం తిరిగి ఇంకా కావాల్సిన ఐటమ్స్ తీసుకొని బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాం. అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు చూస్తే వైన్ బాటిల్స్ అండ్ ఆల్కహాల్ బాటిల్స్ ఉంటున్నాయి. షాక్ అవ్వకండి, ఇక్కడ ఇంతే, వీటికి సపరేట్గా స్టోర్స్ ఉండవు. సో ఇది గైస్ మన టిపికల్ యూకే గ్రాసరీ రొటీన్ అండ్ హౌ వీ మేనేజ్ ఇండియన్ ఫుడ్ క్రేవింగ్స్ అబ్రాడ్. ఫాల్కన్ అండ్ లిటిల్ కాంబినేషన్తో లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కమెంట్ చేయండి. కూరగాయలు కొన్నారు, ఇంటికి వెళ్ళి వంట వండుకుంటారు అని మటుకు అస్సలు అనుకోవద్దు. ఈరోజు సాటర్డే గైస్, ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉండాలి కదా. అందుకే వెళ్ళే దారిలో మా ఆవిడ బిర్యానీ కావాలని టెండర్ వేసింది. బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీ అంత కాకపోయినా ఇక్కడ యూకేతో వేరే ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే మాకు దొరికే బిర్యానీ 100 రెట్లు నయం.
సో బిర్యానీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే, నాకు తెలిసిన ఒక సైంటిస్ట్, అదేనండి మా ఆవిడ, లాజిక్ ప్రకారం బిర్యానీ తిన్న వెంటనే కోక్ తాగాలి. అదేంటి, ఎందుకు అని అడిగితే తనిచ్చిన సమాధానం ఏంటంటే, బిర్యానీ అరగడానికి కోక్ తాగాలని చెప్పిందండి. ఇది విన్న వెంటనే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇలాంటి ఒపీనియన్ ఇంకా చాలా మందికి ఉందని నాకు తెలుసు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, జై బిర్యానీ.